మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వశక్తివంతుడు, రాజాది రాజువైనటువంటి దేవా, మీ కొందరములు స్తోత్రములయ్యా. సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త, సర్వలోకమునకు పాపము నుంచి విముక్తి కలిగజేసినటువంటి ప్రాణదాత, మీ కొందరములు స్తోత్రములయ్యా. ఇదిగో నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, అల్పులము అజ్ఞానులము నా దేవా, దేనికి పనికిరానటువంటి వారమైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, మాకు ఆయుష్ కాలమును దయచేసి నా దేవా, ఇదిగో సజీవుల లెక్కలో ఉంచి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు, ఇదిగో నాయన మీ నామమును ప్రచురించుటకు మీరు నిలబెట్టి ఉన్నందుకు మీ కొందరములు స్తోత్రములయ్యా. ఇదిగో మరొక్కసారి నాయన, మీరు మా అందరితో కూడా మాట్లాడి సంతృప్తి పరచమని ప్రభువా, బలపరచమని నాయన, శక్తిని దయచేయమని, ఆత్మీయ సంబంధమైనటువంటి మేలులతో ఉత్తేజపరచమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మనము ఇప్పుడు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ప్రపంచం అంతా కూడా వెళ్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా వాక్యాన్ని విందాము. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్య సందేశాలని గమనిస్తూ ఉండాలి. చదవగలిగినటువంటి వారు చదవండి, మరి రాసుకోగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి వారు రాసుకోండి. మరి ఇంటికి వెళ్ళి కూడా వీటిని ధ్యానించడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము బైబిల్ వాక్య సందేశానికి వెళ్దాము. మనం ఈరోజు మాట్లాడుకోబోయేటటువంటి ఈ దేవుని యొక్క మాటలు ఏంటంటే, యూట్యూబ్లో వస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యత్యాసంతో కూడినటువంటి ఒక సందేశాన్ని గురించి ఈరోజు మనం కొంచెం క్లారిటీగా వివరించుకొని బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానించి అసలు నిజమేంటి, అబద్ధం ఏంటి, ఏది కరెక్ట్ అయి ఉంటుంది, బైబిల్ వాక్యానుసారంగా ఏది నిజమైనటువంటి అర్థము వచ్చేటటువంటి వివరణ అనేటటువంటి ఆ విషయాన్ని గురించి మనం మాట్లాడదాం. మరి అంశం ఏంటంటే, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఎవరంటే, ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి. ఎవరైనా పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి ఒక దేవుని కుమారుడు. ఆయన వేరే లోకంలో నుంచి ఈ లోకంలోనికి రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? వేరే లోకంలో నుంచి ఈ లోకంలోనికి రావడం జరిగింది. మరి దానికి ఆయన ఏం ఉపయోగించుకున్నాడు అంటే, ఒక స్త్రీని ఉపయోగించుకున్నాడు. అవి ఎవరంటే మనందరికీ తెలుసు, మరియమ్మ, మేరీ అని చెప్పబడేటటువంటి ఒక స్త్రీ. అయితే ఇక్కడ ఈ స్త్రీకి సంబంధించి, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారికి సంబంధించి కొన్ని అనుమానాలు, కొన్ని డౌట్స్ మనకి జనాలకి వస్తూ ఉన్నాయి. అవేంటంటే, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి రక్తము ఎవరిది, మరియమ్మదా లేకపోతే దేవునిదా అనేటటువంటి ఒక చిన్న అంశము లేవనెత్తడం జరిగింది. పెద్ద పెద్ద పాస్టర్లుగా చలామణి అవుతున్నటువంటి వారు లేపినటువంటి అంశం ఇది. మనం చిన్న పాస్టర్లని మనకు అర్థం కాదు. అందుకే మనం ఏం ఎతకాలంటే బైబిల్ గ్రంథాన్ని ఎతకాలి, బైబిల్ గ్రంథంలో ఉండేటటువంటి విషయాలను ఎతకాలి, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించాలి. దేవుడు అంటున్నాడు, మీ అందరికీ కూడా నేను కొదువు లేకుండా జ్ఞానాన్ని ఇస్తున్నాను, ఆల్రెడీ ఇచ్చాను. నా ఆత్మ ఎవరిలో ఉంది? మీలో ఉంది. కాబట్టి మీరు వాళ్ళకంటే తక్కువ, వీళ్ళకంటే తక్కువ, అజ్ఞానులమే, పనికిరానటువంటి వాళ్ళమే, మనకు దేవుడు అర్థం కాడు, మనం వేస్ట్ అని చెప్పుకోకూడదు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నాడు కనుక. కాబట్టి మనం కూడా, మనలో కూడా దేవుడి యొక్క ఆత్మ ఉంది కాబట్టి, ఆ దేవుడి యొక్క ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం కాబట్టి, మనల్ని కూడా దేవుడు ఆయన రక్తం ద్వారా కొన్నాడు కాబట్టి, మనల్ని కూడా దేవుడు రక్షించుకున్నాడు కాబట్టి, మనల్ని కూడా దేవుడు ఇశ్రాయేలులతో పాటు పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు కాబట్టి, మనల్ని కూడా దేవుడు ఆయన యొక్క వంశంలోనికి, ఆయన యొక్క రాజ్యములోనికి రిజిస్ట్రేషన్ చేసుకొని కలుపుకొని జీవగ్రంథంలోనికి మన పేర్లన్నీ కూడా రాయించబోతున్నాడు. కాబట్టి మనం కూడా ఈ వాక్య సందేశాన్ని చదవడానికి ప్రయత్నం చేయాలి. మనం అనర్హులం కాదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? మనమందరం కూడా ఆయన రాజ్యానికి అర్హులము, ఆయన సువార్తకి అర్హులము, ఆయన ప్రేమకి అర్హులమే, ఆయన రక్తానికి కూడా మనం అందరం కూడా సమాన వారసులముగా ఉన్నాము. కాబట్టి బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి విషయం ఏంటంటే, మరొకసారి మీకు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ప్రవహిస్తున్నటువంటి లేదా ప్రవహించినటువంటి లేదా ఉన్నటువంటి ఈ రక్తము ఎవరికి సంబంధించినటువంటి రక్తము? మరియమ్మకు సంబంధించినటువంటి రక్తమా, లేకపోతే దేవునికి సంబంధించినటువంటి రక్తమా? అర్థమైంది కదండి? క్వశ్చన్ అర్థమైంది కదా? ఈ క్వశ్చన్ రెండు రకాలుగా అడగొచ్చు. జాగ్రత్తగా గమనించాలి. మొదటి రకమైనటువంటి ప్రశ్న అంటే, స్ట్రక్చరల్ ఫార్మేషన్ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
అనాటమికల్ ఆర్ స్ట్రక్చరల్ ఫార్మేషన్ అంటే భౌతిక సంబంధమైనటువంటి లక్షణాలతో కూడినటువంటి రక్తానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. అంటే చూడడానికి కానీ, లేదా టెస్ట్ చేసినప్పుడు కానీ, లేదా దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టినప్పుడు కానీ, లేదా దాన్ని తీసుకెళ్ళి ల్యాబులో పెట్టినప్పుడు కానీ, లేదా దాన్ని ఈ భూలోకంలో కనిపించేటటువంటి వస్తువులతో చెక్ చేసినప్పుడు, అర్థమైంది కదా, ఎవరిది అని వస్తుంది అంటే దానికి సంబంధించినటువంటి వివరాలను మనం ప్రయత్నం చేద్దాం. రెండవది, భౌతికంగా పక్కన పెడితే ఆత్మీయ సంబంధమైనటువంటి కొన్ని లక్షణాలు మనిషికి ఏ విధంగా ఆపాదించబడతాయో అలాగే రక్తానికి కూడా ఆపాదించబడతాయి. మనిషి పరిశుద్ధుడు అని చెప్తారు కదా, మరి పరిశుద్ధత ఎక్కడుందబ్బా అని చెప్పి మరి పై నుంచి కింద వరకు కట్ చేసి మొత్తం అవయవాలన్నీ ఎతికి చూస్తే కనపడుతుందా పరిశుద్ధత? చెప్పాలి, పరిశుద్ధత కనపడుతుందా? కనపడదు పరిశుద్ధత. అట్లాగే ఈ రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తం అని చెప్పినప్పుడు రక్తాన్ని తీసుకెళ్ళి ల్యాబుల్లో పెట్టి టెస్టులు చేసి దాన్ని మైక్రోస్కోపుల కింద పెట్టి రకరకాలుగా ఎతికితే దానిలో పరిశుద్ధత కనపడుతుందండి? కనపడుతుందా? రక్తంలో పరిశుద్ధత కనపడుతుందా? ఎతికితే మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే కనపడుతుందా పరిశుద్ధమైందా లేదా అపరిశుద్ధమైనదా, లేదా పవిత్రమైందా అపవిత్రమైనటువంటి రక్తమా? ఇది కనపడుతుందా? చెప్పాలి. ఈ క్వశ్చన్కి కానీ ఆన్సర్ చెప్పగలిగితే దీనికి కంప్లీట్గా ఈ యొక్క అంశానికి ఒక తెర అనేది పడుతుంది. మరొకసారి అడుగుతున్నాను, ఈ మనిషి పరిశుద్ధుడు, ఈ మనిషి అపవిత్రుడు, ఈ మనిషి పవిత్రుడు, ఈ మనిషి అపవిత్రుడు అని చెప్పి ఇద్దరిని తీసుకొచ్చి ఈ పక్కన నిలబెట్టామనుకోండి, ఒక డాక్టర్నో లేకపోతే సైంటిస్ట్నో లేకపోతే ఇంకొకరినో ఈ లోకంలో ఉండేటటువంటి భౌతిక పరమైనటువంటి అంశాలను పరిశోధించేటటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వీళ్ళిద్దరిలో ఎవరు పరిశుద్ధుడు ఎవరి పరిశుద్ధుడు కాదు హిస్టరీ అడగకుండా నువ్వు చెప్పాలి. నువ్వు ఏం టెస్ట్ అయినా చేసుకో, ఏ మిషన్లో అయినా పెట్టుకో, ఎంఆర్ఐలో పెట్టుకుంటావో, స్కానింగ్లో పెట్టుకుంటావో, లేకపోతే రక్తం తీసుకెళ్ళి చెక్ చేస్తావు, కిడ్నీలు తీసుకెళ్ళి చెక్ చేస్తావు, బ్రెయిన్ తీసుకెళ్ళి చెక్ చేస్తావు, లేకపోతే గుండె తీసుకెళ్ళి చెక్ చేస్తావు, ఏం తీసుకెళ్ళి చెక్ చేస్తావు చెక్ చేసుకో. ఎవడు పరిశుద్ధుడు ఎవరు పవిత్రుడు ఎవరు అపవిత్రుడు కనుక్కోమంటే పాసిబుల్ కాదు. మరి కనుక్కోవడం ఎలా? మరి అలాగే 2 బ్లడ్ శాంపిల్ తీసుకొచ్చామండి, 2 ట్యూబుల్లో తీసుకొచ్చి 2 బ్లడ్ శాంపిల్ తీసుకొచ్చి ఏది పవిత్రమైంది ఏది అపవిత్రమైనటువంటిది అని అడిగితే చెప్పగలమా? మరి ఏది పరిశుద్ధమైనది ఏది అపరిశుభ్రమైనటువంటి రక్తం అంటే చెప్పొచ్చు. ఎందుకంటే దాన్ని టెస్ట్ చేసామంటే దాంట్లో బ్యాక్టీరియానో వైరస్సో ఫంగస్సో లేకపోతే ఇంకొకటో పారాసైట్సో లేకపోతే ఇన్ఫెక్షనో ఏదో ఒకటి ఉంటుంది అపరిశుద్ధమైన రక్తం. అర్థమైంది కదా? అపరిశుద్ధమైనటువంటి రక్తంలో ఏదో తేడా ఉంటుంది, కనపడుతుంది కంటికి. పవిత్రమైనది అపవిత్రమైనది చెప్పలేము, ఇంపాసిబుల్. అది దాన్ని చెప్పాలంటే ఎవరు రావాలి? దేవుడే దిగి రావాలి. మానవుని యొక్క హృదయంలో ఉండేటటువంటి ఆలోచనలను ఎరిగి ఉన్నటువంటి వ్యక్తి ఒకడే ఈ విశ్వంలో. ఆయన ఎవరంటే దేవుడు ఒక్కడే. ఏ మనిషి కూడా హృదయాన్ని పరిశోధించగలిగినటువంటి వాడు ఎవడు కూడా ఈ లోకంలో లేడు. ఇక్కడ యాక్ట్ చేసిపోవచ్చు, ఇక్కడ చెప్పిపోవచ్చు, బయటికి వెళ్ళి వేరే విధమైన జీవితాన్ని కొనసాగించవచ్చు, ఇక్కడ బైబిల్ ప్రకటించిపోవచ్చు, ఇక్కడ సువార్త ప్రకటించిపోవచ్చు, ఇక్కడ 100 మాటలు మంచి చెప్పిపోవచ్చు. బయటికి వెళ్ళి ఆలోచనల్లో దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ లోకంలో. మరి వాళ్ళని కనిపెట్టాలంటే మన తరం కాదు. ఎవరు రావాలి? దేవుడే దిగి రావాలి. మరి మనం టాపిక్లోకి వద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తము ఎవరిది అంటే దీంట్లో 2 ప్రశ్నలు ఉంటాయి అన్నాను. ఒకటి స్ట్రక్చరల్గా ఎవరిది అని అడుగుతున్నాను. రెండోది పవిత్రత పరంగా, ఆత్మానుసారంగా లేదా దైవ లక్షణాల పరంగా, అవి కంటికి కనిపించేవి కావు, ఇట్స్ డివైన్ పవర్స్ అంటే దానికి సంబంధించినటువంటి దైవ లక్షణాలకు సంబంధించి దైవ శక్తికి సంబంధించినటువంటి విషయంగా నేను 2వ ప్రశ్న వేస్తున్నాను రక్తానికి సంబంధించి. మొదటి ప్రశ్న భౌతిక సంబంధమైన ప్రశ్న, అదే రక్తానికి సంబంధించి 2వ ప్రశ్న ఏంటంటే దైవ లక్షణాలను బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క పవర్ని బట్టి ఎవరిది ఇది అని 2వ ప్రశ్న వేస్తూ ఉన్నాను. మరి ఈ 2 ప్రశ్నలకు మనం బైబిల్ గ్రంథంలో సమాధానాన్ని ఎతకడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 34-35 వచనాలు ఒకసారి చూస్తారండి. ఒకసారి స్పీడ్గా చదివితే మనం స్పీడ్గా ముగించుకొని వెళ్ళిపోవచ్చు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగునని అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై
దేవుని కుమారుడు అనబడను. సో ఇక్కడ ఈ దూత మాట్లాడేటటువంటి మాటలు భౌతిక సంబంధమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతుందా, పరలోక లేదా ఆ దైవ సంబంధమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతుందా, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతుందా అని మనం ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే రెండు విషయాలు కూడా దీనిలో ఉన్నాయి. ఏం విషయాలు ఉన్నాయి? భౌతిక సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి, ఆత్మానుసారమైన దైవ సంబంధమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. భౌతిక సంబంధమైనటువంటి విషయం ఏంటంటే పుట్టబోయే శిశువు ఎవరో పరిశుద్ధుడు లేదా పురుషుడు. మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే స్త్రీయా లేదా పురుషుడు అంటే పురుషుడు. ఈ పురుషుడు అనేటటువంటి విషయము భౌతిక సంబంధమైనటువంటి విషయము. రెండవది పరిశుద్ధుడు అనేటటువంటి విషయము దేవుని సంబంధమైనటువంటి విషయము. పరిశుద్ధుడు అనేటటువంటి లక్షణాన్ని మనము కంటితో చూసి ఆ చెవులతో విని కనిపెట్టలేము. అది దేవుని సంబంధమైనటువంటిదై ఉంటుంది. పరిశుద్ధుడా కాదా అంటే ఎవరు చెప్పాలి దానికి ఆన్సర్ అంటే దేవుడు చెప్పాలి. పురుషుడా కాదా అంటే మనం ఎవరు చూసినా కానీ కొంచెం జాగ్రత్తగా చూస్తే పురుషుడా స్త్రీ అనేటటువంటి విషయము తెలిసిపోతుంది. మరి ఆయనలో ప్రవహిస్తున్నటువంటి రక్తము పురుషునిదా అంటే ఆ తల్లిదా ఆ మరియమ్మదా? ఇక్కడ ఏమంటుంది మరియమ్మ, నేను పురుషుని ఎరుగని దానను కదా, నాకు ఎలా సంభవించును, ఇది ఎలా జరుగును? ఆమె ఒక ప్రశ్న అడుగుతూ ఉంది దూతని. నాకు పురుషుని యొక్క సాంగత్యం లేదు కదా, ఎలా మరి ఈ గర్భం ఎలా అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన జరుగుతుంది. ఏమంటున్నాడు దూత? ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పవర్తో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవ లక్షణాలతో జరుగుతుంది అని చెప్పేసి అక్కడ సమాధానము చెప్పడం జరిగింది. మరి ఇంకొక వచనం కూడా మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. మరి అలాగే అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూస్తారా? అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం ఒకసారి కనుక చూసినట్లయితే, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు దేని యందు అధ్యక్షులుగా ఎంచెను ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం రాస్తూ ఉన్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును. చూడండి ఈ పాయింట్ ఎలా ఉందంటే దేవుని యొక్క రక్తము ద్వారా సంఘము కొనబడింది అన్నట్టుగా ఉంది. మరి మరియమ్మది అనుకోండి, మరియమ్మ రక్తం అనుకోండి. యేసు ప్రభువుని గురించి ఆలోచిస్తే మరియమ్మ రక్తం యేసు ప్రభువులో ఉంటే, యేసు ప్రభు ఆ రక్తం ద్వారా మనల్ని కొని ఉంటే రక్తం ఎవరిదై ఉంటుంది? మరియమ్మదై ఉంటుంది. మరియమ్మ ద్వారా కనబడినటువంటి మనం అనాలి అప్పుడు, అంతే కదా. యేసుప్రభుకి ఆడ నుంచి వచ్చింది రక్తమో మరియమ్మ దగ్గర నుంచి వచ్చింది అనుకుంటే, మరి మనం అందరం ఎవరి రక్తంలో నుంచి కొనబడ్డామో మరియమ్మ రక్తంలో నుంచి కొనబడ్డాము. ఇది రాంగ్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఇది ఏమైపోతుంది? రాంగ్ అయిపోద్ది. మరియమ్మ రక్తం ద్వారా మనం కొనబడలేదు కదా, దేవుని రక్తము ద్వారా కొనబడ్డాం మనము. మరి మరియమ్మకి రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? మరియమ్మకి రక్తం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి? వాళ్ళ పితరుల నుంచి వచ్చింది. వాళ్ళ పితరులకి ఎక్కడి నుంచి వచ్చింది రక్తము? అలా చూసుకుంటూ వెళ్తే ఆదాము నుంచి వచ్చింది. అవునా? అవునా కదా? మరి ఆదాముకి రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాముకి రక్తం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఆదాముకి రక్తము ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నిమిత్తమై ఈ నేల శపించబడింది. ఎందుకు శపించబడింది? ఆదాము చేసినటువంటి కార్యాన్ని బట్టి నేల ఎందుకు శపించబడింది చెప్పాలి? ఆదాము నేలలో నుంచి తీయబడ్డాడు కనుక, ఆదాములో ఉన్నటువంటి ప్రతి మూలకము ఈ భూమిలో నుంచి తీయబడింది కనుక, మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి మూలకము ఈ భూమిలో ఉంది కాబట్టి ఇదే సాక్ష్యము. ఏం సాక్ష్యం అంటే ఆదాము యొక్క శరీరము మట్టి నుంచి తీయబడింది, మట్టి నుంచి వచ్చింది. శరీరం అంటే ఏముంటుంది? దాంట్లో రక్తం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే దీనికి జీవము రావాలంటే ప్రభు అయినటువంటి దేవుడే అక్కడికి వచ్చి ఆయన నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదవలసి వచ్చింది. ప్రాణము ఆ రక్తము దేహమునకు ప్రాణము అంటాడు ఒక దగ్గర. ఏమంటాడు? రక్తము మీ దేహమునకు ప్రాణము గనుక దానిని జాగ్రత్తగా చూచుకొనుడి. మీ ప్రాణం ఎవరు? రక్తము. రక్తాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రక్తం అంతా బాడీలోంచి తీసేస్తే మనిషి బతకలేడు.
ఇంపాసిబుల్, లైఫ్ ఉండదు ఇంకా. కాబట్టి రక్తము, ప్రాణము, జీవవాయువు వీటన్నిటికీ కూడా ఏదో ఒక లింకు ఉంది. మరియమ్మ రక్తము, యేసు ప్రభు రక్తం ఒకటా కాదా? ఇది మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు. మరి ఈ వచనం ఏం చెప్తుందంటే మనందరినీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడంట. మరి ఇంకొక వచనం కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూస్తారా? ఫస్ట్ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. మంచి విషయాలు బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది. నిత్యుడగు ఆత్మ ద్వారా దేవునికి నిర్దోషినిగా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియల నుంచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూడండి, ఇక్కడ అన్నాడు నిర్దోషి అయినటువంటి దేవుని, అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన సాక్షిని ఎంతో శుద్ధి చేయును. ఈ మరియమ్మలో ఉండేటటువంటి రక్తానికి క్వాలిటీ లేదు. ఏం క్వాలిటీ లేదు? మనల్ని శుద్ధి చేసేటటువంటి శక్తి కానీ క్వాలిటీ కానీ మరియమ్మ గారి శరీరంలో ఉండేటటువంటి రక్తానికి లేదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ప్రవహించేటటువంటి రక్తానికి మనల్ని శుద్ధి చేసేటటువంటి శక్తి, మనల్ని మన పాపముల నుంచి విడిపించేటటువంటి శక్తి, మనల్ని పవిత్రునిగా చేసేటటువంటి శక్తి ఉంది. చూడండి, రెండు రకాలైనటువంటి రక్తాలని మనం కంపేర్ చేస్తూ ఉన్నాము. ఏం రక్తం? మనిషి యొక్క రక్తము మరియు దేవుని యొక్క రక్తము. మరి దేవుని యొక్క రక్తానికి ఎక్స్ట్రాగా ఏముందయా అంటే పరిశుద్ధత అనేటటువంటి శక్తి ఉంది. ఎలా వచ్చింది? ఎలా వచ్చింది ఈ పరిశుద్ధత? ఎలా వచ్చింది? డైరెక్ట్గా ఆయన పరలోకంలో నుంచి రక్తాన్ని తీసుకొచ్చి మరియమ్మ గారి గర్భంలోనికి వచ్చాడా? మరి అక్కడి నుంచి ఈ రక్తాన్ని ఆయన తీసుకొచ్చాడా ఫిజికల్గా? ఆలోచిద్దామా, ఇది పాసిబుల్లా? మరి ఆ మరియమ్మ గారి రక్తాన్ని ఉపయోగించుకోకుండా ఆయన శరీరాన్ని మాత్రమే, అంటే జస్ట్ ఆమె గర్భాన్ని మాత్రమే వాడుకొని ఈ లోకంలోనికి వచ్చాడని అనుకుందామా? మరొకసారి నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఆయన రక్తాన్ని మాత్రం వాడుకోకుండా, ఎందుకంటే మరియమ్మ గారి శరీరంలో ఉండేటటువంటి రక్తము అపవిత్రమైనటువంటి రక్తము, అది పరిశుద్ధమైనటువంటి రక్తము కాదు. మరి ఆ రక్తాన్ని ఆయన తీసుకుంటే ఆయన కూడా అపవిత్రుడైపోతాడు కదా. మరి అపవిత్రుడైనటువంటి ఆయన మనల్ని ఎలా పరిశుద్ధునిగా చేయగలడు అని ఒక ప్రశ్న వస్తుంది బైబిల్ గ్రంథంలో నుంచి. ఆ ప్రశ్న కోసమే నేను ఇప్పుడు వెతుకుతూ మీకు ఆ చదివి ఈ రెఫరెన్స్లన్నీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూస్తారా? మరొక్కసారి లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదవండి. చూడండి, ఇందాక చదివినటువంటి వచనమే ఇది, మళ్ళీ ఇంకొకసారి చదివిస్తున్నాను. 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొని. చూడండి, ఇక్కడ ఆగండి. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ప్రవహించేటటువంటి రక్తం మరియమ్మదా కాదా అని. మరి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ ఒక మిరాకిల్ జరిగిందని చెప్తుంది, ఒక అద్భుతం జరిగిందని చెప్తుంది. ఎలా జరిగిందంటే సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క శక్తి మరియమ్మ గారి మీద కమ్ముకునింది. ఏం జరిగింది అక్కడ? సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క శక్తి మరియమ్మ గారిని కమ్ముకునింది అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లోనికి జస్ట్ ఫిజికల్గా అనాటమికల్గా ఆలోచిద్దాం. ఒక పురుషుడు పుట్టాలంటే స్త్రీ నుంచి ఒక ఎక్స్ క్రోమోజోము, పురుషుడి నుంచి ఒక వై క్రోమోజోము వచ్చి చేరినప్పుడు ఒక పురుషుడనే ఒక శరీరము తయారవుతుంది, పురుషుడు వస్తాడు. మరి ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంది, వై క్రోమోజోమ్ లేదు. ఎన్ని రకాలుగా ఆలోచించినా కూడా స్త్రీ పుట్టేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఎక్స్ క్రోమోజోమ్ వచ్చి కలిసినప్పుడు ఎక్స్ క్రోమోజోమ్ వచ్చినప్పుడు స్త్రీలో నుంచే వస్తుంది. కాబట్టి స్త్రీ పుట్టిందంటే ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు, ఇది జరిగేదానికి అవకాశం ఉంది. అట్లా కూడా పురుషుని యొక్క పాత్ర ఉండాలి. మరి ఇక్కడ ఆలోచిస్తుంటే అసలు వై క్రోమోజోమే లేదు. వై క్రోమోజోమ్ ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది చరిత్రకారులు చెప్తా ఉంటారు, ఆయన రక్తాన్ని తీసుకొచ్చి చెక్ చేశారు, ఆయన రక్తంలో XXYY లేదా XYY అనేటటువంటి క్రోమోజోమ్లోని ఎన్ని అబద్ధాలండి, నిజం కాదు ఇది. ఎవరు ఆయన రక్తాన్ని తీసుకొచ్చి మైక్రోస్కోప్ కింద పెట్టి చూడలేదు, ఎవరు ఆ రక్తాన్ని స్టోర్ చేసి అక్కడ పెట్టి ఉంచలేదు, ఎవరు కూడా అఫీషియల్గా ఆయన రక్తంలో ఉండేటటువంటి క్రోమోజోమ్స్ సంఖ్య ఎంత అని చెప్పినటువంటి నాదురు ఎవరు లేరు. ఇవన్నీ కూడా డూపు.
ఈ ఏ వార్తలు అయితే యూట్యూబుల్లోనో లేకపోతే గూగుల్లోనో ఇంటర్నెట్లోనో వస్తున్నాయో ఇవన్నీ అబద్ధం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తాన్ని చెక్ చేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఇది మాత్రం నిజము. అయితే ఇప్పుడు మనం ఆలోచిద్దాము, ఎలా పురుషుడు జన్మించాడు. మరి ఇంకొక రకంగా కొంతమంది వివరిస్తూ ఉన్నారు. ఏమనంటే మరియమ్మ గారి శరీరంలో నుంచి ఒక ఎక్స్ క్రోమోజోమ్ వచ్చింది, దేవుడే ఒక వై క్రోమోజోమ్ను తీసుకొచ్చి ఆమె శరీరంలో వేశాడు. కాబట్టి ఈ రెండిటి ఆధారంగా బ్లడ్ గ్రూప్ వచ్చింది. కాబట్టి ఈ రక్తము సగము దేవునిది, సగము మరియమ్మదే. మరి మరియమ్మది ఏమైపోద్ది? అపవిత్రత అయిపోద్ది కదా, అపవిత్రమైన రక్తం అయిపోద్ది కదా, సగం కూడా అవ్వకూడదు కదా. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఉద్భవిస్తూ ఉంటాయి. మరి ఇంకొంచెం ముందుకు వెళ్తాం, మన బైబిల్ గ్రంథంలో నుంచి తవ్వడానికి ట్రై చేద్దాం. దేవుడు అన్నాడు, సత్యం అన్నది ఎలా ఉంటుందంట, లోతుగాను దూరముగాను. ఎలా ఉంటుంది సత్యం అనేది? ఊరికే దొరికేదు. వెళ్ళి వెతికితే వజ్రాలు, వైరుడ్యాలు అవన్నీ కూడా మనకి పోడంగానే ఆ వజ్రాలు ఎతికేటటువంటి ప్రాంతంలోనికి వెళ్ళడంగానే టక 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 దొరికేసి మెరిసేసి మనకి ఎత్తుకొని వెళ్ళిపోయాను. దొరికేవయ్యి మనం ఏం చేయాలి? పావాలి, తవ్వాలి, కష్టపడాలి, చెమట ఓర్చాలి, ఆలోచించాలి. వజ్రానికి ఉండేటటువంటి లక్షణాలు ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు మనకి నిజంగా ఏది వజ్రం ఏది డూప్లికేట్ అనేటటువంటి విషయం తెలుస్తుంది. మరి ఇంకొంచెం కిందకి వెళ్దాం మనం. 1 పేతురు 1వ అధ్యాయము 8, 18, 19 వచనాలు ఒకసారి చూద్దామండి. 1 పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి ఓపెన్ చేయండి. పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు స్పీడ్గా మరొకసారి. పితృపారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. చాలండి. ఇక్కడ ఏం రాశారు? నిర్దోషమైనటువంటి రక్తము, అమూల్యమైనటువంటి రక్తము చేత అనేటటువంటి పదాలు వాడారు. ఈ 2 పదాలు భౌతిక సంబంధమైనటువంటి పదాలా లేకపోతే ఆత్మీయ సంబంధమైనటువంటి పదాలా? మళ్ళీ మనకు అర్థమయ్యే భాషలో కంటితో చూస్తే కనుక్కునేటటువంటి విషయాలకు సంబంధించినవా, కంటితో చూడకుండా కనుక్కునేటటువంటి విషయాలకు సంబంధించినవా అని గనక ఎతికితే అమూల్యమైనది అన్నా నిర్దోషమైనది అన్నా ఇవన్నీ కంటితో చూస్తే కనుక్కోలేరు. మరి ఎలా కనిపెట్టాలంటే దేవుని యొక్క లక్షణాలను బట్టి, దేవుడిచ్చినటువంటి ఒక ఆధారాన్ని బట్టి తప్ప ఇవన్నీ కూడా శారీరకంగా కంటికి కనిపించేటటువంటి విషయాలు కాదు. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుని యొక్క రక్తంతో సంబంధం లేకుండా పుట్టాలి అంటే పరిశుద్ధమైనటువంటి శరీరంతో పుట్టాలి, పవిత్రమైనటువంటి శరీరంతో పుట్టాలి అని గనక మనసులో అనుకోనుంటే మరొకసారి ఈ ప్రశ్న, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరియమ్మ రక్తములో పాలు పొందకుండా పుట్టాలి అనుకోనుంటే, లేదా జస్ట్ గర్భాన్ని మాత్రమే వాడుకొని మరియమ్మ రక్తానికి సంబంధం లేకుండా పుట్టాలి అనుకోనుంటే డైరెక్ట్గా నోటి మాట చేత భూమి మీద పుట్టించబడేదానికి అవకాశం ఉంది. ఎలాగయ్యా అంటే ఆయన నోటి మాట చేత ఆకాశము మరియు భూమి మరియు సూర్యచంద్ర నక్షత్రములు ఎలాగైతే పుట్టాయో అలాగే నోటి మాట చేత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద పుట్టేదానికి అవకాశం లేదా? ఉంది. మరి ఎందుకు ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరియమ్మ గారి గర్భం ద్వారా పుట్టాలి అనుకున్నాడు అంటే మానవుని యొక్క పాలు పంపులు, మానవునిలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వాటన్నిటిలో కూడా ఆయన ఏమని చేయాలనుకున్నాడంటే పరిశుద్ధతలోనికి తీసుకురావాలనుకున్నాడు. పాపి ద్వారా పరిశుద్ధుడు బయటికి రావాలనుకున్నాడు. అంటే మనుషులలో నుంచే రావాలి అనుకున్నాడు. అంటే సగం శరీరం మాత్రమే తీసుకుంటాడా? బ్లడ్తో ఆయనకి పని లేకుండా వస్తాడా? లేదా బ్లడ్ కూడా తీసుకుంటాడా? లేదా శరీరం మాత్రమే తీసుకుంటాడా? ఇలా ప్రశ్నలు వస్తాయి, అవునా కాదా? మరి ఆయన శరీరం మాత్రమే తీసుకొని రక్తం తీసుకోకుండా, లేదా క్రోమోజోమ్స్ మాత్రమే తీసుకొని ఆ రక్తంలో ఉండేటటువంటి మిగతా పదార్థాలు తీసుకోకుండా అయితే సగం తీసుకొని వస్తాడా? చూడండి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి చూడండి. దీంట్లో చాలా ప్రశ్నలు వస్తున్నాయి కదా.
ఏం ప్రశ్నలు వస్తున్నాయి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద పరిశుద్ధంగా పుట్టాలనుకుంటే డైరెక్ట్గా మట్టిలో నుంచి ఆయన ఒక ఆకారంగా పైకి లేయొచ్చు. ఆదాము ఎట్లా లేచాడు అలాగా. అప్పుడు అపవిత్రత అనేదానికి లేదా మరియమ్మ గర్భం అనేదానికి, మరియమ్మ శరీరంలో ఉండేటటువంటి రక్తానికి సంబంధం ఉండదు. అలా రావచ్చు ఆయన రావాలనుకుంటే. కానీ ఆయన ఎలా రావాలనుకున్నాడో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరియమ్మ శరీరములో ఉండేటటువంటి ఆ గర్భము ద్వారా న్యాచురల్ పద్ధతిలో రావాలనుకున్నాడు. కాకపోతే ఒక చిన్న మార్పు మాత్రమే జరిగింది. అదేంటంటే వై క్రోమోజోము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏర్పడడానికి అవసరమైనటువంటి, పురుషునిగా కనిపించడానికి అవసరమైనటువంటి, పురుష లక్షణాలు ఆపాదించబడడానికి అవసరమైనటువంటి ఆ వై క్రోమోజోము దేవుని యొక్క శక్తి ద్వారా తయారు చేయబడింది. ఎలా తయారు చేయబడింది అంటే దీనికి కూడా కొన్ని వచనాలు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి స్వస్థతలు కనుక గమనించినట్లయితే మిరాకిల్స్ ఎలా జరగతాయి అనేటటువంటి మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవలెను. అందుకైన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. చూడండి, ఎప్పుడు శుద్ధి అయిందా వాడి కుష్టి రోగము? ఒక నెల తర్వాత కుష్టి రోగం తగ్గిందా? ఒక వారం తర్వాత తగ్గిందా? ఒక గంట తర్వాత తగ్గిందా? లేదా ఒక 2-3 నిమిషాల తర్వాత తగ్గిందా? లేదు, తక్షణమే. ఏం పదం వాడాడు అక్కడ? తక్షణమే. కుష్ఠరోగులను చూసారా ఎవరన్నా? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. కుష్ఠరోగులను ఎవరన్నా చూసారా? ఎలా ఉంటారు వాళ్ళు? ఎలా ఉంటారు కుష్ఠరోగులు? సగం ఏళ్ళు కట్ అయిపోయి ఉంటాయి, అక్కడక్కడ డిఫార్మిటీస్ ఉంటాయి. అంటే ఇట్లా ఫ్లెక్షన్స్, ఇట్లా ఈ చేతులు వేళ్ళు అన్నీ కూడా రకరకాలుగా తిరిగిపోయి సగం సగం ఉండి గాయాలతో, చీము కారత, రక్తము కారత, ఇంకా వాళ్ళు ఈ జుట్టంతా రాలిపోయి కొంతమంది, పొడిబారినటువంటి శరీరంతో కొంతమంది, ఇట్లా వాళ్ళని చూడడంగానే ఈడేదో తేడాగా ఉన్నాడని కనిపెట్టేస్తాం మనము. ఇలాంటి ఒక వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఎదురుకు వచ్చి, ప్రభువా నేను స్వస్థపడాలనుకుంటున్నాను, నేను బాగుపడాలనుకుంటున్నానయ్యా, నాకున్నటువంటి ఈ రోగాన్ని తొలగించాయా అని చెప్పి అడిగినప్పుడు వెంటనే ఆయన వానిని స్వస్థపరిచినప్పుడు తక్షణమే వాని రోగము మాయమైపోయింది. ఏం జరిగింది అక్కడ? తక్షణమే వాని రోగం పోయింది. అంటే ఏం జరిగింది? స్ట్రక్చరల్ డిఫార్మిటీస్, కంటితో గమనించేటటువంటి వ్యక్తులు వాడు బాగుపడ్డాడు అని చెప్పగలిగేటటువంటి మిరాకిల్ జరిగింది అక్కడ. అవునా? ఏం జరిగింది? కంటికి కనపడేటటువంటి మిరాకిల్ జరిగింది. మరి దేవుని యొక్క ఆత్మ ద్వారా జరిగినటువంటి కార్యం ఇది. దేని ద్వారా జరిగింది? పరిశుద్ధ ఆత్మ ద్వారా. పరిశుద్ధ ఆత్మను వాడుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వానినే స్వస్థపరిచాడు. మరి పరిశుద్ధ ఆత్మ వచ్చి తాకితే స్ట్రక్చరల్గా కూడా మార్పు వస్తుందా? వస్తుందా? ఇది వేలు పోయినా కూడా మళ్ళీ వేలు వచ్చేస్తుందా? కాలు పోయినా కాలు వచ్చేస్తుందా? కంటి పొరలు పోయినా వచ్చేస్తాయా? చూపు వచ్చేటటువంటి నారమ సన్నగిల్లి కట్ అయిపోయినా అది వెంటనే అతుక్కుంటుందా వచ్చి? మనం చూడొచ్చా అంటే బైబిల్ గ్రంథం అవును అని చెప్తుంది. ఏం చెప్తుంది బైబిల్ గ్రంథము? చూడండి, ఇంకా కొన్ని వచనాలు మనం చూద్దాం. దయచేసి మత్తయి సువార్త 8వ అధ్యాయం అయిపోయింది కదా, 15వ వచనం కూడా చూడండి ఒకసారి. 8వ అధ్యాయమే 15, 14 వచనాలు కూడా చూడండి. అదే అధ్యాయము. ఆమె చెయ్యి ముట్టగా ఏమైంది? జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు, అలాగే 9వ అధ్యాయము 1-8 వచనాలు కూడా ఉంటాయి. చూడండి ఒకసారి స్పీడ్గా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి, తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రం దాటి ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఆయన వద్దకు తీసుకుని వచ్చును.
వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపము క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రులలో చాలండి. ఇక్కడ ఏమైందంటే పక్షవాయువుతో ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే చేయలేదు, కండరాలు చచ్చిపడిపోయి ఉంటాయి, మెదడులో రక్తం గడ్డగట్టబడి ఉంటుంది, లేదంటే బ్లీడింగ్ అయిపోయి రక్తనాళాలు చిట్లిపోయి ఉంటాయి. వానిని ముట్టినప్పుడు వాడికి కంటికి కనిపించేటటువంటి స్వస్థత జరిగింది. అలాగే ఒక గుడ్డి వాణిని దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచాడు, అలాగే ఒక కుంటివాని దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచాడు, అలాగే మోక్ష రోగం కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచాడు, అలాగే మరణించినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అందరినీ కూడా లేపాడు కొద్ది రోజుల తర్వాత. ఇక్కడ ఏం జరుగుతుందంటే కంటికి కనిపించేటటువంటి మార్పులు వస్తున్నాయి. మరి మరియమ్మ గారి బ్లడ్ బేసిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, దాంట్లో ఏముంటాయి? ఒక జన్యువు ఏర్పడడానికి కావలసినటువంటి ముడి పదార్థాలన్నీ ఉంటాయి. ఒక పురుషుడు తయారు చేయబడడానికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఆమె శరీరంలో కావచ్చు, రక్తంలో కావచ్చు, క్రోమోజోమ్స్లో కావచ్చు, వాటిలన్నిటిలో కూడా ఒక పురుషుడు ఏర్పడడానికి కావలసినటువంటి స్ట్రక్చర్స్ అన్నీ ఉంటాయి. కానీ పురుషుడు మాత్రం లేడు. మరి ఇక్కడ ఏం జరిగిందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పురుషునిగా ఏర్పడడానికి అవసరమైనటువంటి మార్పులన్నీ కూడా ఆ పిండంలో జరిగాయండి. ఇది జరిగిందాడ. ఏం జరిగాయి? దేవుని యొక్క శక్తి కమ్ముకొనగా మీదకి ఒక పురుషుడు రావాలంటే ఏం మార్పులు జరగాలి? అక్కడ ఒక వై క్రోమోజోమ్ తయారవ్వాలి. వై క్రోమోజోమ్ తయారవ్వాలంటే ఏం కావాలి? కొన్ని మూలకాలు కావాలి, దానికి సంబంధించినటువంటి ముడి పదార్థాలు కావాలి. ఆ ముడి పదార్థాలు మట్టి ద్వారా తయారు చేయబడినటువంటి ఏ మనుషులైనా ఉంటాయి. దేవుడు ఒక స్త్రీనే వాడుకోవాల్సిన అవసరం లేదు, ఒక పురుషుడిని వాడుకోవచ్చు, లేకపోతే ఇంకొక వ్యక్తిని వాడుకోవచ్చు, లేదా చెట్టును వాడుకోవచ్చు, దేనైనా వాడుకోవచ్చు. ఆయన వాడుకొని ఒక వ్యక్తిని బయటికి తీసుకురాగలిగినటువంటి శక్తి ఆయనలో ఉంది. ఆయన సమస్తానికి సృష్టికర్త. ఆయన మనిషిని తయారు చేయడానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలు ఏంటో ఆయనకి తెలుసు. ఒక రక్తం ఏర్పడడానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలు ఏంటో ఆయనకి తెలుసు. మరి మొత్తం అంతా మరియమ్మది వాడుకొని మరియమ్మకి సంబంధించినటువంటి న్యూట్రిషన్ ఫుడ్ ఎట్ వెళ్ళింది బేబీకి? మరియమ్మ గారు తిన్నటువంటి తిండి ద్వారానే వెళ్ళింది కదా. మరి ఆ బేబీకి సంబంధించినటువంటి మిగతా అవయవాలు బ్రతకడానికి పెరగడానికి కావలసినటువంటి పాలైతేనేమి ఇంకా అన్నీ కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మరియమ్మ గారి దగ్గర నుంచే కదా వచ్చాయి. మరి ఆమె లేకుండా ఈయన ఎలా వస్తాడు? రాలేదు కదా. ఆమె ద్వారానే ఈయన రావాలని నిర్ణయించబడ్డాడు. కాబట్టి ఆమెలో ఉండేటటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈయనలో తయారవ్వడానికి ఉపయోగపడింది అని చెప్పాలి. మరి ఆమె అపరిశుద్ధురాలు కదా, ఆమె పవిత్రురాలు కాదు కదా. ఆమె రక్తంలో అపరిశుద్ధత ఉంది కదా, పాపం ఉంది కదా ఆమె రక్తంలో. ఈయనకున్నటువంటి టాలెంట్ ఏంటంటే, ఈయనకున్నటువంటి శక్తి ఏంటంటే పాపాన్ని ఏం చేయగలడు? ఆయన పాపాన్ని పరిశుద్ధంగా మార్చగలిగేటటువంటి శక్తి ఉంది. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపులనే పరిశుద్ధులుగా చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి రక్తము ఆయనలో ప్రవహిస్తూ ఉంది. అది ఎలా మార్చబడిందంటే దేవుని యొక్క శక్తి ద్వారా మార్చబడింది. వచ్చిందేమో మరియమ్మ గారి దగ్గర నుంచే. ప్రతి ఒక్క పదార్థము బిడ్డ తయారవ్వడానికి ఏదైతే అవసరమో అన్నీ కూడా మరియమ్మ గారి దగ్గర నుంచే వచ్చాయి. రక్తం ఏర్పడడానికి ఏ పదార్థాలు కావాలో ఆ పదార్థాలన్నీ కూడా మరియమ్మ గారి దగ్గర నుంచే వచ్చాయి. మరి బిడ్డ పెరగడానికి అవసరమైనటువంటి సమస్తము కూడా తల్లి నుంచే వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఈయనలోనికి ప్రవేశించబడుతున్నాయో ఈయన పెరిగి పెద్ద అవుతూ ఉన్నాడో దేవుని యొక్క శక్తి ద్వారా మార్పులు చెందడం మొదలుపెట్టాయి. ఏమైంది ఇప్పుడు చెప్పండి? దేవుళ్ళో మరియమ్మ గారు యేసు ప్రభు గారి శరీరంలో ఉండేది రక్తము మరియమ్మ గారిదా దేవుడిదా? చెప్పండి, ఎవరిదే రక్తం? దేవుడిదా? దేవుడు పరలోకం నుంచి తీసుకొచ్చాడా? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎక్కడిది? దాని మూల పదార్థాలు ఎక్కడి? మరియమ్మ గారి మూల పదార్థాలు. దేవుడు ఏం చేశాడు? శక్తి ద్వారా మార్పు చేశాడు, వాటిని మార్చాడు. ఆయన శక్తి ద్వారా సమస్తాన్ని పరిశుద్ధంగా మార్చాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శరీరాన్ని ఆయన నిర్మించాడు. దేని ద్వారా నిర్మించాడు?
ఎవరిని వాడుకొని నిర్మించాడు? ఎవరు దానికి ఉపయోగపడిందంటే మరియమ్మ గారి స్ట్రక్చరల్ బాడీ. ఎవరితో ఉపయోగపడింది? మరియమ్మ గారి శరీరము ఉపయోగపడింది. పాస్టర్ గారు చెప్పారు ఇందాక, ఈ భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందని సైంటిస్టులు చెప్తున్నారు. సైంటిస్టులు ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్తున్నారు? 18 లక్షల కోట్ల, వేల కోట్ల సార్, 100 కోట్లు, 1800 కోట్ల సంవత్సరాలు అయిందంట. నేను ఇంకొక బుక్లో చదివితే భూమి యొక్క మట్టి ఉంటుంది కదా, ఈ మట్టిని తీసుకెళ్ళి టెస్ట్ చేసి దీని వయసు ఎంత అని అడిగితే కంప్యూటరు 45,000 కోట్ల సంవత్సరాలు అని చెప్పిందంట. ఎన్ని సంవత్సరాలు అని చెప్పింది? 45,000 కోట్ల సంవత్సరాలు అని చెప్పిందంట. ఇట్లా రకరకాలుగా ఐసోటోపిక్ స్క్రీనింగ్ పద్ధతి అనేటటువంటి పద్ధతి ద్వారా వీళ్ళు టెస్ట్ చేసి చెప్తారు. వీళ్ళు చెప్పేది అబద్ధం అంటే కాదు, వీళ్ళు చెప్పేది నిజమే. వీళ్ళకి వచ్చేటటువంటి రిజల్ట్స్ అన్నీ నిజమే. మరి ఆదాము పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ప్రసాదం? 4 + 2 ఒక 6,000 సంవత్సరాలు అయింది అనుకోండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ముందు ఆదాము ఎన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టాడు? ఒక 4,000 సంవత్సరాల క్రితం పుట్టాడు. యేసు ప్రభువు పుట్టి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయి 2,000 అయింది. మొత్తం కలిపితే ఒక 6,000 సంవత్సరాలు. మరి ఆదాము ఏర్పాటు చేయబడినప్పుడే కదా భూమి పుట్టింది, అవునా కదా? మరి భూమి వయసు ఎంత ఉండాలి? ఆదాము వయసు అంతే ఉండాలి కదా. ఎందుకు లక్షల కోట్ల సంవత్సరాల్లో చూపిస్తుంది భూమి యొక్క వయసు? చెప్పాలి. ఎందుకు లక్షల కోట్ల సంవత్సరాల్లో మనకి టెస్ట్ చేసినప్పుడు వస్తుంది? 1000 కోట్లు, 100 కోట్ల సంవత్సరాల్లో భూమి వయసు ఎందుకు వస్తుంది? బైబిల్ ప్రకారంగా 6,000 సంవత్సరాలే కదా రావాలి అని చూసినప్పుడు దీనికి కూడా సమాధానం బైబిల్ గ్రంథమే చెప్తుంది. ఏం సమాధానం చెప్తుంది ఒకసారి చూద్దామా? ఆదికాండం ఓపెన్ చేయండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవాలి స్పీడ్గా. ఆదియందు దేవుడు, ఇది సైడ్ రీడింగ్ అండి. ఇది మోషే గారు, ఒక్క నిమిషమ్మా, మోషే గారు ఆయన బైబిల్ గ్రంథాన్ని ఈ ఆదికాండము, నిర్గమాకాండం ఈ రాసేటప్పుడు ఆ స్క్రిప్టు రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్లు పెట్టి రాసేవాడు అంట. ఇది సైడ్ హెడ్డింగ్ ఏంటది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు కింద 2వ వచనం నుంచి ఎలా భూమిని సృష్టించాడు, ఎలా ఆకాశాన్ని సృష్టించాడు, ఎలా ఆ జీవచరాలను సృష్టించాడు, ఎలా మనుషుల్ని, ఇదంతా మ్యాటర్ కింద వస్తుంది. 2వ వచనం చదవండి. సృష్టించేటప్పుడు ఎలా ఉంది భూమి అంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఎలా ఉంది? చాలమ్మా, ఎలా ఉంది భూమి? నిరాకారముగాను శూన్యముగాను. ఒక ఆకారం అనేది లేదు భూమికి. గుండ్రంగా, శూన్యంగా అంటే ఎలా ఉంది? గుండ్రంగాను, ఒక ఆకారం లేకున్నాను, ఎట్టబడితే అట్లా ఉంది. దాన్ని తీసుకున్నాడు ఆయన. తీసుకున్నాడు నిరాకారముగా ఉన్నటువంటి ఒక పదార్థాన్ని తీసుకొని దానికి ఒక ఆకారాన్ని తీసుకొచ్చి దాని మీద జలాలను ఏర్పాటు చేసి, ఆ జలాలు ఇంత సరిహద్దుల్లోనే ఉండాలి, దీన్ని దాటి బయటికి రాకూడదు, సముద్రం ఇక్కడ వరకే ఉండాలి, ఇన్ని పర్వతాలు నిర్మించబడాలి, ఈ కొండలు ఇక్కడ ఉండాలి, ఈ మంచు పర్వతాలు ఇక్కడ ఉండాలి, భూమి ఎలా తిరగాలి, ఎలా తిరగకూడదు, గంటకి ఎన్నిసార్లు తిరగాలి, సంవత్సరానికి ఎన్నిసార్లు తిరగాలి, ఇవన్నీ సెట్ చేశాడు. దేన్ని తీసుకొచ్చి సెట్ చేశాడు? దేన్ని తీసుకొచ్చి సెట్ చేశాడు? ఒక నిరాకారముగా ఉన్నటువంటి ఒక పదార్థాన్ని తీసుకొచ్చి దానికి సెట్టింగులు చేశాడు. ఇప్పుడు మన వాళ్ళు టెస్ట్ చేసేది సెట్టింగులు కాదు, నిరాకారంగా ఉన్నటువంటి ఆ పదార్థాన్ని టెస్ట్ చేస్తున్నారు. దేని చేస్తున్నారు? ఇప్పుడు ఒక ఇల్లు గురించి చెప్తా. ఒక ఎగ్జాంపుల్. ఒక ఇంటిని ఇటుకరాళ్ళు తీసుకొచ్చి కట్టారనుకోండి. దేని తీసుకొచ్చి కట్టారు? ఇటుకరాళ్ళు తీసుకొచ్చి కట్టారు. ఇటుకరాళ్ళు ఒక 10 సంవత్సరాల క్రితం తయారు చేస్తున్నారు అనుకోండి. ఇల్లు కట్టినటువంటి ఇటుకరాళ్ళు వయసు ఎంత? ఇల్లు కట్టినటువంటి ఇటుకరాళ్ళు వయసు 10 ఇయర్స్. ఇల్లేమో ఈరోజే కట్టారు, రేపు ఓపెనింగ్ చేశారు, సైంటిస్ట్ని పిలిచారు. అయ్యా, ఈ టెస్ట్ చేసి ఇల్లు ఎన్ని రోజుల క్రితం కట్టారో చెప్పు అన్నాడు. ఈయన ఏం చూస్తాడా? ఇల్లు పగలగొట్టి ఒక రాయిని తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు చెప్పాలి? ఇల్లు పగలగొట్టే ఇటుక రాయిని తీసుకుంటాడు. ఇటుక రాయిని తీసుకెళ్ళి ఆయనకి వచ్చినటువంటి పద్ధతులన్నీ చెక్ చేస్తాడు. ఏమొస్తుంది? 10 ఇయర్స్ అని వస్తుంది. ఏమొస్తుంది? 10 ఇయర్స్ బ్యాక్ కట్టారు ఇల్లు అని చెప్తాడు. అవునా? ఇది నిజమా? ఎప్పుడు కట్టాడు ఇల్లు? 2 రోజులు అయింది కట్టి ఇల్లు. కానీ వాడినటువంటి పదార్థాలు ఇప్పుడు దేవుడు వాడినటువంటి పదార్థాలు కోట్ల సంవత్సరాల క్రితం ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి, లేదా ఆయన చేతి ద్వారా, ఆయన నోటి ద్వారా తయారు చేయబడినటువంటి పదార్థాలయ్యే.
భూమిని సర్ఫేస్ అంతా క్లియర్ చేసి దాని మీద జంతువుల్ని, మనుషుల్ని, ఆదాముని, అవ్వని, జలచరాలని వీటన్నిటిని పుట్టించింది 6000 సంవత్సరాల క్రితము. ఇది వాస్తవం. ఓకేనా? అర్థమైందా? మరి సబ్జెక్టులోకి వద్దాం. ఇప్పుడు చివరిగా 2 వచనాలు చెప్పేసి మనం ముగించుకుందాం, సమయం అయిపోయింది కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తము కానీ, ఆయన శరీరానికి అవసరమైనటువంటి పదార్థాలు కానీ, ఆయన పెరగడానికి అవసరమైనటువంటి పదార్థాలు కానీ, లేదా ఆయన జీవంతో నివసించడానికి అవసరమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఆయన తల్లి అయినటువంటి మరియ గారి దగ్గర నుంచి వస్తే, ఆయన పరిశుద్ధ లక్షణాలు లేదా శక్తి కలిగినటువంటి లక్షణాలు, పవిత్రమైనటువంటి లక్షణాలు, ఆయన దేవుడని చెప్పడానికి అవసరమైనటువంటి లక్షణాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చాయి. కాబట్టి ఆయన శరీరం అంతా కూడా పవిత్రమైంది. స్ట్రక్చరల్గా చూస్తే ఆయన శరీరం అంతా కూడా వాళ్ళ తల్లి అయినటువంటి మరియ గారిది. అయిపోయిందా? ఎవరిది? స్ట్రక్చరల్గా భౌతికంగా చూస్తే ఈ పదార్థాలన్నీ కంటితో చూస్తే ఎవరయ్యే? తల్లి అయినటువంటి మరియ గారి ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా మార్పు చెంది తయారు చేయబడినటువంటి అవయవాలు. రక్తం అయితేనేమి, గుండె అయితేనేమి, కిడ్నీలు అయితేనేమి, బ్రెయిన్ అయితేనేమి, ఎముకలు అయితేనేమి, కండరాలు అయితేనేమి, మొత్తము కూడా తల్లి దగ్గర నుంచి వచ్చాయి. కంటితో చూసేయి, టెస్ట్ చేసేయి, వచ్చాయి అన్నీ కూడా. కానీ దైవ లక్షణాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? తండ్రి అయినటువంటి దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆపాదించబడ్డాయి. క్లియరా? కాబట్టి మనము రకరకాలైనటువంటి సందేహాలు అడిగే ప్రశ్న తప్పైతే మొత్తం ఆన్సర్ అంతా తప్పైపోద్ది. అవునా కదా? ప్రశ్నలు మంచి క్వాలిటీగా ఉండాలి ప్రశ్నించేటప్పుడు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను అనుకోండి, ఒక మత్తోన్మాది వచ్చి మనల్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఆమె పురుషుని ద్వారా కనింది అని చెప్పేసి అడుగుతున్నాడు కొంతమంది మతోన్మాదులు. మరి కొంతమంది ఏమడుగుతున్నారు? ఆమెకి ఎలా Y క్రోమోజోమ్ ఎలా వచ్చింది? గుడ్డివాడికి చూపు ఎలా వచ్చిందో చెప్పురా అని అడగాలి. ఏమడగాలండి? అరే, పక్షవాయువుతో నడవలేక మంచం మీద పడిపోయినటువంటి వాడు పైకి ఎలా లేచాడు రా? స్ట్రక్చరల్ డిఫార్మిటీ ఉంది కదా వాడికి, లోపల నరాలే చిట్లిపోయినాయి కదా, ఎలా అతుక్కున్నాయి చెప్పరా నువ్వు? పురుషుడు ఎలా పుట్టాడో నేను చెప్తాను కానీ అడగాలి. ఏమడగాలి? Y క్రోమోజోమ్ ఎలా తయారైంది, బ్లడ్ గ్రూప్ ఎలా వచ్చింది అని అడిగినప్పుడు ఏమడగాలి? కంటి చూపు లేనటువంటి వాడు ఇదిగో ఈ వేళ్ళన్నీ కూడా సగం కుష్టి రోగంతో మలచబడి భయంకరమైనటువంటి డిఫార్మిటీస్ కలిగి నడవలేక అక్కడ యాచకుడైనటువంటి వాడు ఒక్కసారిగా నార్మల్గా ఎలా మారిపోయాడో చెప్తే నువ్వు కానీ అర్థమైందా మీకు? అప్పుడు చెప్తాను నేను నీకు Y క్రోమోజోమ్ ఎలా వచ్చిందో. అర్థమైందా మ్యాటరు? కాబట్టి దేవునికి స్ట్రక్చరల్గా మార్చగలిగే శక్తి ఉంది. దేవునికి ఆత్మీయ సంబంధమైనటువంటి అంశాలలో మనిషిని తీర్చిదిద్దగలిగేటటువంటి శక్తి ఉంది. అర్థమైందా? మనం ఇక్కడ ఉన్నామంటే మనమే కాదు, దేవదూతలు ఉన్నారు, దేవుని యొక్క సైన్య సమూహాలు ఉన్నాయి, దేవుని యొద్ద నుంచి తోసివేయబడినటువంటి దురాత్మ శక్తులు ఉన్నాయి. కంటికి కనిపించేవి దృశ్యమైనవియో అదృశ్యమైనవియో అంటాడు బైబిల్ గ్రంథంలో. ఏమంటాడు? మీరు దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నీ కూడా దేవుని యొద్ద నుంచి దేవుని చేత తయారు చేయబడి ఈ ప్రపంచంలో ఉన్నవి మాత్రమే. కాబట్టి ఈ వాక్య సందేశాన్ని నేను ముగింపులోకి తీసుకొస్తున్నాను. పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క శక్తిని మనం అంచనా వేయడానికి కుదరదు. ఆయన అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఆల్ఫయు, ఆయన ఒమేగయు, ఆయన ఉన్నవాడును అనువాడును, సమస్తమునకు కారణభూతుడై ఒక్కడై ఉన్నటువంటి దేవుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి మనం చివరిగా ప్రార్థన చేసుకొని ఈ వాక్య సందేశాన్ని ముగించుకుందాము. తల్ల వంచినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ముందుకు వచ్చి చివరి ప్రార్థన చేసి మరి ఆశీర్వాదాలతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని కూడా ముగించుకుందామండి.